నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహ అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే పరిహారం అండి, నిజంగా చాలామందికి కూడా అండి ఒక ఆశ అనేది ఉంటుందండి. అందరిలాగానే కొంచెమైనా సరే మనకి అని చెప్పి సొంతంగా ఒక భూమి అనేది కొనుక్కోవాలి, అందులో ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశ అనేది అందరికీ ఉంటుందండి. అలాగే కనీసం ఒక గ్రామ్ అయినా సరే బంగారం మనం చేర్చి పెట్టాలి అన్న ఆశ అనేది అందరికీ ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా అండి ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న పరిహారం అండి, కందిపప్పు పరిహారం అండి. ఈ కందిపప్పుతో చేసే ఈ పరిహారం అనేది నిజంగా చాలామందికి కూడా మంచి రిజల్ట్ని ఇచ్చిందండి. ఒక్కసారి మీరు చేసి చూడండి ఫ్రెండ్స్. చాలామంది కూడా అక్క మీరు ఒకసారి చెప్పారు, నేను ఇలా చేశాను, నేను అందువల్లే కొంచెం కొంచెంగా డబ్బు దాచుకొని ఈ మధ్య ఒక భూమి అనేది కొనుక్కున్నానక్క, అలాగే బంగారం కూడా కొంచెం కొంచెంగా చేర్చి పెట్టుకుంటున్నాను, చాలా బాగా మంచి రిజల్ట్ వచ్చింది, మీరు ఒక్కసారి మళ్ళీ దాని గురించి చెప్పండి అని చెప్పి అడిగారండి మనల్ని. అందువల్ల నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. ఇంకా ఆ వీడియో అంటే తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నమస్తే అండి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువుగారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. ఇంతకుముందు కూడా అండి మనం ఇలాగా కందిపప్పుతో పరిహారం అనేది ఒక విషయాన్ని తెలియజేశామండి. అంటే నిజంగా భూమి కొనాలి అని అన్నా, లేదంటే ఒక బంగారం కొనాలి, ఒక ఆస్తి అనేది మనం చేర్చి పెట్టాలి అని అన్నా కూడా అండి మనకి ఏదైతే కనుక రాసి పెట్టి ఉందో, అంటే ఏ సమయంలో మన భూమి కొనాలో, ఏ సమయంలో బంగారం అనేది మన ఇంటికి మహాలక్ష్మి రావాలో మనకి రాసి పెట్టి ఉంటుందండి. అందుకు తగిన కష్టం అనేది మనము చేస్తూ ఉంటాం. ఎవరికైనా సరే ఏది ఊరికే రాదు కాబట్టి దానికి తగిన కష్టపడుతూ ఉంటామండి. చాలామంది కూడా వెతుకుతూనే ఉంటారండి. అంటే ఒక ఇల్లు కొనాలనో భూమి కొనాలనో వెతుకుతూ ఉంటారు, ఎక్కడా కూడా సెట్ అవ్వదు అనమాట తొందరగా. ఆ డబ్బులు అనేవి ఈ మధ్య నేను 2-3 కూడా అలా మాట్లాడుకోవడం విన్నానండి. అక్క నా డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతున్నాయి, కానీ ఇంతవరకు మాకు నచ్చిన ఇల్లు అనేది దొరకలేదు, ఒక చిన్న భూమి కొందామన్నా కూడా కొనలేకపోతున్నాము, ఒక ల్యాండ్ కూడా కొనలేకపోతున్నాము అని చెప్పేసి అంటున్నారండి. ఇది కూడా ఒక ఆటంకం అండి, ఆటంకాల వల్ల జరిగే ఒక విషయం అనమాట. అలాంటి వాటన్నిటికీ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా మనకి నచ్చినట్టుగా ఒక ఇల్లు దొరకాలన్నా, నచ్చిన ప్లేస్లో ఒక భూమి దొరకాలన్నా కూడా ఒక చిన్న పరిహారం అనేది ఉందండి. భూమి కారకుడు అని మనం ఎవరిని అంటాము అని అంటే సుబ్రహ్మణ్య స్వామి అండి. అంటే కుమారస్వామిని మనం గనక పూజిస్తే కనుక, ఒక మంగళవారం నాడు మన వరాహి అమ్మవారిని నమ్మి మనం పూజలు చేసినా సరే, మనం మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకొని భూమికి సంబంధించిన ఎలాంటి విషయాలు తగాదాలున్నా, భూమి కొనుక్కోవాలి అని అన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఈ కందిపప్పు ధాన్యం అనేది ఆయనకి చాలా వరకు కూడా విశేషమైన ఒక ధాన్యం అండి. నవధాన్యాలలో ఈ కందిపప్పు కూడా చాలా విశేషం అనమాట. అందువల్ల ఈ కందిపప్పుతో ఒక చిన్న పరిహారం అనేది ఉందండి. అది ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఇంకా ఈ భూమి విషయాలు మాత్రమే కాకుండా బంగారం కూడా అండి. ఇలాంటి ఒక కందిపప్పుతో చేసే ఈ పరిహారం వల్ల కొంచెం ఒక 1/2 గ్రామో 1 గ్రామో కూడా మన బంగారాన్ని కూడా మనం చేర్చి పెట్టుకోవచ్చండి. ఆ పరిహారం ఏంటి అని అంటే, ఒక మంగళవారం నాడు కుజహోరా సమయంలో, అంటే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల సమయంలో కుజహోరా సమయం అనేది ఉంటుందండి. అంటే 3 సమయాలు వస్తాయి అన్నమాట. మంగళవారం నాడు కుజహోరా సమయం ఉదయాన్నే 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు, అంటే 3 సమయాలు వస్తూ ఉంటాయి. ఏ హోరా సమయం అయినా సరే ఒక్కొక్క రోజును బట్టి హోరా సమయం అనేది మారుతూ ఉంటుంది. అంటే ఆ హోరా నేమ్ అనేది మారుతుందన్నమాట. సోమవారం, మంగళవారం, బుధవారం అనేది హోరా సమయాన్ని బట్టి, గురువారం అయితే గురు హోరా సమయం అని, శుక్రవారం అయితే శుక్రహోరా సమయం అంటాం కదా. అలాగే మంగళవారం నాడు కుజహోరా సమయంలో 1 గంట నుంచి 2 గంటల వరకు వచ్చే హోరా సమయం అనేది చాలా అంటే చాలా మంచిదండి. అలాంటి సమయంలో మీరు ఏం చేస్తారనంటే, ఎక్కడైతే కనుక భూమి కొనాలని అనుకుంటున్నారో, ఏదైతే ఒకవేళ అమ్ముడు పోవాలి అని అన్నా కూడా ఈ పరిహారం పనికి వస్తుందండి. మీరు ఏదైనా భూమి అమ్మలేకపోతున్నాము, ఇల్లు అమ్మలేకపోతున్నాము అని అనుకున్న వాళ్ళు కూడా మీరు ఈ పరిహారాన్ని చేయొచ్చు అనమాట. అందుకోసం మనం ఏం చేయాలి అని అంటే అండి, కొంచెం ఒక కందిపప్పుని ఒక 2 గుప్పెళ్ళు, ఒక గుప్పెడు కందిపప్పుని ఒక చిన్న డబ్బాలో పోయండి ఫ్రెండ్స్. ఒక ప్లాస్టిక్ డబ్బాలో, ట్రాన్స్పరెంట్గా ఉండే వైట్ కలర్ ప్లాస్టిక్ డబ్బా కానీ, లేదంటే ఒక గాజు బాటిల్ కానీ ఏదైనా సరే, దాంట్లో ఒక గుప్పెడు కందిపప్పును పోయండి. పోసి మీరు ఒక చిన్న
చిన్న పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్. పేపర్ని తీసుకొని మీరు పలానా చోట మీకు ఎంత భూమి కొనాలని అనుకుంటున్నారు, మీ లిమిటేషన్ ఎంత, అమౌంట్ ఎంత అనేది కూడా ఆ పేపర్ మీద రాయండి. లేదు మీరు ఒక బంగారం కొనాలని అనుకుంటున్నారనుకోండి, ఆ బంగారం ఒక పిల్లకి పెళ్ళికి కావాలి, తాకట్లో ఉంది, ఆ బంగారాన్ని వినిపించుకోవాలి, లేదంటే కొత్తగా కొనాలని అనుకుంటున్నాము, డబ్బులు రావాల్సిన చోటు నుంచి రావట్లేదు అని అనుకున్న వాళ్ళు ఆ పేపర్ మీద ఎవరి దగ్గర నుంచి రావాలో వాళ్ళ పేరు, ఆ అమౌంట్, మీరు ఈ రెండు కూడా భూమికి సంబంధించిన విషయాలు, ఆ తర్వాత బంగారానికి సంబంధించిన విషయాలు ఆ పేపర్ మీద రాసి మడత పెట్టేసి, ఎలా మడత పెట్టాలి, 6 మడతలు వేయాలండి. అంటే 6 మడతలు వేసి ఆ పేపర్ని ఆ కందిపప్పులో పెట్టండి ఫ్రెండ్స్. కందిపప్పు తీసుకుంటాం కదా, నిజంగా చాలా శక్తివంతమైన ధాన్యం అండి కందిపప్పు అనేది. ఆ పేపర్ మీద అలా రాసేసి మీరు ఒక గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి. రెడ్ కానీ గ్రీన్ కానీ, ఫస్ట్ ప్రయారిటీ మనం గ్రీన్ కలర్ పెన్నుకి ఇస్తే చాలా మంచిది. ఆ తర్వాత ఒక గ్రీన్ కలర్ లేదని అనుకున్న వాళ్ళు రెడ్ కలర్ పెన్నుతో అయినా సరే మీరు రాయండి. రాసి ఆ పేపర్ని మీరు ఆ కందిపప్పులో పెట్టేసి మూత పెట్టేసి మీరు ఏం చేస్తారంటే వంటగదిలో ఉన్న ఈశాన్య మూలలో ఇలా ఉంచేసేయండి ఫ్రెండ్స్. మీరు వారానికి ఒకసారి ప్రతి మంగళవారం ఒక మధ్యాహ్నం హోరా సమయంలో ఇలా చేస్తాం కదా, చేసిన తర్వాత ఆ పేపర్ని మళ్ళీ వచ్చే మంగళవారం నాడు మీరు పేపర్ని తెరిచి చూసి మనసులో మళ్ళీ కూడా అనుకోండి, మీకు మంచి రిజల్ట్ అనేది ఒక 3 వారాల్లోనే కనిపిస్తుందండి. ఇంకా అలాగే అది మాత్రమే కాకుండా మీరు ఒక చిన్న దీపాన్ని కూడా వెలిగించండి ఫ్రెండ్స్. హోరా సమయంలో, అదే కుజ హోరా సమయంలో మీరు 3 సమయాలలో ఎప్పుడైనా సరే దీపారాధన అనేది ఎప్పుడైనా చేయొచ్చు. ఈ పరిహారం మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటలకు చేసుకోండి. ఈ దీపారాధన కూడా మీరు ఏం చేస్తారంటే ఒక ప్లేట్లో కొంచెం కందిపప్పు పోసి ఆ కందిపప్పు మీద ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి ఫ్రెండ్స్. అది కూడా మధ్యాహ్నం కుజహోరా సమయం అయితే చాలా మంచిది. 1 గంట నుంచి 2 గంటల వరకు ఉండే హోరా సమయంలో ఈ దీపాన్ని కూడా వెలిగించండి. అలా వెలిగించిన తర్వాత ఆ కందిపప్పుని ఏం చేయాలి, ఒక బాటిల్లో పోసిన కందిపప్పును కూడా ఏం చేయాలి అంటే, మీరు బాటిల్లో పోసిన కందిపప్పుని మీరు ఒక నెల రోజుల పాటు అయినా సరే అలా ఉంచేయచ్చు. ఆ తర్వాత మీరు అది తీసేసి మీరు వంటకి వాడుకోవచ్చండి. మీరు తర్వాత కొత్తగా ఒకవేళ ఇంకా నాకు జరగలేదక్క అని అనుకున్న వాళ్ళు కొత్తగా కందిపప్పును వేసి ఖచ్చితంగా మీకు ఒక 2-3 వారాల్లోనే మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. జరగలేదు అనడానికి మనకి ఎలాంటి ఆలోచన రావాల్సిన అవసరం లేదు. ఇంకా ఆ కందిపప్పును మన ఇంటికి అంటే సాంబార్కి కానీ ఏదైనా సరే మన ఇంట్లో వాడుకోవచ్చు. అలాగే మరి దీపారాధన చేసిన కందిపప్పు కూడా ఇంట్లో వాడుకోవడానికి చాలా బాగా పనికొస్తుందండి. ఆ పేపర్ కూడా చించేసి మీరు డస్ట్బిన్లో పడేసేయచ్చు. ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, 3 వారాలు మీరు ఇలా చేసి చూడండి. దీపారాధన వెలిగించడం కూడా ఒక 3 కుజహోరా సమయాలలో కందిపప్పులో దీపాన్ని వెలిగించండి. వారం కొత్తగా కందిపప్పును పెట్టుకోండి దీపారాధన చేసేటప్పుడు. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా వరకు కూడా అమ్మవారికి కూడా అండి, నిజంగా వారాహి అమ్మవారికి కూడా ఇలాగ దీపారాధన చేస్తే చాలా మంచిదని కూడా చెబుతున్నారు. అసలు ఒకసారి మనం ఎలా అయితే కల్లుపు మీద దీపాన్ని వెలిగించి మంచి ప్రయోజనాన్ని పొందినప్పుడు మళ్ళీ మనం చేస్తున్నామో, అలాగే ఈ కందిపప్పుతో దీపం కూడా అండి చాలా మంచిది. మంచి పాజిటివ్ వైబ్రేషన్ కూడా ఉంటుంది ఇంట్లో. మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇది అండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మళ్ళీ మంచి ఇంకో వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.